నమస్కారం. న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి హైడ్రోజన్ రైల్ త్వరలో పట్టాలెక్కబోతుంది. హర్యానాలో దీన్ని జింద్ సోనీపట్ మార్గంలో తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రైలు విశేషాలు మనం తెలుసుకుందాం. స్టీమ్తో నడిచే రైళ్లు ఉండేవని మనం విన్నాం. బొగ్గుతో నడిచే రైళ్లను చూసాం. ప్రస్తుతం విద్యుత్తో నడిచే రైళ్లను చూస్తున్నాం. త్వరలో హైడ్రోజన్తో నడిచే రైళ్లను చూడబోతున్నాం. అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. కేవలం నీటినే ఇంధనంగా చేసుకుని నడిచే ఈ రైల్ డిసెంబర్ నెలలో పట్టాలెక్కనుంది. 2018 నుంచి జర్మనీలో హైడ్రోజన్ రైళ్లు తిరుగుతున్నాయి. పర్యావరణానికి మేలు చేకూర్చే ఉద్దేశంతో భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలు తీసుకొస్తుంది. ఈ రైలు నడవడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ వినియోగిస్తారు. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా నీటి ఆవిరి మాత్రమే బయటికి వెలువడుతుంది. ఈ రైలు నడిచేందుకు గంటకి 40,000 లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా. గంటకి గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. శబ్దం కూడా చాలా తక్కువే ఉంటుందంట. ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే 1000 కిలోమీటర్లు వెళ్ళగలదు. తొలుత హర్యానాలో జింద్ సోనీపట్ మార్గంలోని దీన్ని తీసుకురానున్నారు. పర్వత ప్రాంతాల రైల్వే లైన్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా సిమ్లా రైల్వేతో పాటు మరికొన్ని మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఒక హైడ్రోజన్ రైలు అభివృద్ధికి 80 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2025 నాటికి మొత్తం 35 హైడ్రోజన్ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ రైల్వే ఆలోచన చేస్తుంది. టికెట్ ధర కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.